మళ్ళీ అన్నంటువా అదే అరే బాబా ఆయన ఏం చేస్తారా కూటమి పాలనలో పోలీసులు అక్రమ కేసులు బనాయించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలను వేధించడం అనేటువంటిది ఆనవాయితీగా నిత్యకృత్యంగా తయారైపోయింది. దానిలో భాగంగా ఆ సంస్కృతి నెల్లూరు జిల్లాలో కొత్త పరవళ్ళు దొక్కుతుంది. ఇప్పటికే అనేక మందిని మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. మరలా నిన్నటి రోజు సాయంత్రం రాత్రి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా పనిచేసినటువంటి వీరి చలపతి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నాతో పాటు జడ్పీటీసీగా పనిచేసాడు, అంచెలంచెలుగా ఎదిగాడు. దళితుడిగా ఈ జిల్లాలో అంచెలంచెలుగా ఎదగడం, ఈ కూటమికి సంబంధించినటువంటి పాలకులను కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులను కానీ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు అక్రమంగా ఒక కేసు నమోదు చేశారు. ఆ కేసు వివరాలు ఏంటి అని అడిగితే 23/4/2023 బాబు జాగ్రత్తగా వినండి. ఏప్రిల్ 23, 2023 సంవత్సరంలో ఎవరో ఇంటి మీదకి దాడికి పోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల తర్వాత పాపం ఆయన నిద్ర మేలుకొని ఆయన ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద 16 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్ 147, 147, 148, 120B, 448, 452, 427, 354, 307 అటెంప్ట్ ఆఫ్ మర్డర్, 323, 324, 506, 509, 386, 364A, 342, 109 రెడ్ విత్ 149 అంటే 16 సెక్షన్ల మీద ఈరోజు వీరి చలపతి మీద కేసు నమోదు చేశారు. అంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి. అందుకనే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా తయారైందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి, అది నెంబర్ 1. సాధారణంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం 4 ప్రధానమైనటువంటి మూలస్తంభాల మీద. నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి, అది ఫస్ట్ స్టెప్. రెండవది ఏం కేసులు పెట్టాలి, ఆ కేసుల్ని ఇరికించడానికి ఏం కేసులు పెట్టాలనేటువంటి దాన్ని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏ విధంగా డ్రాఫ్టింగ్ ఉండాలనేటువంటిది వాళ్ళు పంపిస్తే దాని ప్రకారం ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటారు పోలీసులు. తీసుకున్న తర్వాత మూడోది ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి, ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, నాలుగోది అడ్డగోలుగా వీళ్ళ మీద ఏ విధంగా పత్రికల్లో రాయించాలి, దుష్ప్రచారం చేయాలి. అంటే వీళ్ళకి సానుభూతి రాకూడదు. పాపం అయ్యో ఒక దళితుడిని తీసుకెళ్ళి అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులను ప్రశ్నిస్తే, మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే, ఎంపీల గురించి మాట్లాడితే దానికి సంబంధించి 16 కేసులు పెడితే ఆ 16 కేసులు ఇది అన్యాయం కదా అనేటువంటి మాట రాకూడదు. నేను గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ జిల్లాని భ్రష్టు పట్టించి వదిలాడు. కొత్తగా ఎస్పీ గారు వచ్చారు, మహిళా ఐపీఎస్. మేమందరం ఆశించాం ఈమె వచ్చిన తర్వాత కాస్త మెరుగుపడతాయేమో శాంతి భద్రతలు, ఎక్కడ పారదర్శకంగా వ్యవహరిస్తారేమో, పక్షపాత వైఖరి ప్రదర్శించరేమో, కక్ష సాధింపులకు పాల్పడరేమో అనుకుంటే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కూడా పాత ఎస్పీ బాటలోనే నడుస్తున్నట్టుగా ఈరోజు మాకు అనిపిస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఈరోజు ఏదైతే నేర్పిస్తున్నారో రేపు ఇదే పంతాని మాకు సంబంధించినటువంటి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తే ఇదే పంతాలో మేము కొనసాగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే 10 సంవత్సరాల నాటి పాత కేసులు కూడా తిరగదోడితే మీ మీద అన్యాయంగా పెట్టబడలేదు. ఆ రోజు అధికారులు ఇబ్బంది పడతారు కేసులు కనుక బనాయిస్తానని చెప్పి జరిగినటువంటి సంఘటనలు కూడా ఆ రోజు సర్దుబాటు చేశాం. ఇంత దారుణంగా ఇప్పుడు ప్రవర్తించలేదు. కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనకి నెల్లూరు జిల్లాలో ఈరోజు మరో నాయకుడు కూడా కేసుకి
అక్రమ కేసుకి లోన్ కావడం, ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జైలుకు పంపించాలని ఫిక్స్ అయినట్టున్నారు. సుమారుగా 16 సెక్షన్లు, అవి కూడా అన్నీ కూడా అత్యంత కఠినమైనటువంటి శిక్షలు కలిగినటువంటి కేసులన్నీ సెక్షన్స్ అన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ చూస్తూ ఉన్నాం. రాష్ట్రమంతా ఒక తీరులో వెళ్తూ ఉంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఒక తీరు వెళ్తూ ఉంది. ఇక్కడ ఎంతమంది మీద నాయకుల మీద మాకు ఇంక వేరే పనే ఉండట్లా, ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప వేరే పనే కనిపించట్లా. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అంటే ప్రధానంగా ఇప్పుడు కనుక చూస్తే ఆ 17 మెడికల్ కాలేజ్ ఇష్యూ అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదాకా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ కాలేజీ కూడా తీసుకురావడానికి ప్రయత్నించకపోతే, ఒక్క ప్రభుత్వ కాలేజీ తీసుకొచ్చినా కూడా దాన్ని ఒక గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నిటిని ప్రాసెస్ అంతా కూడా దానికి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్నీ కూడా రెడీ చేసి వాటన్నిటిని కూడా కొన్నిటిని 100% పూర్తి చేయడం, కొన్నిటిని 80%, అంటే దపాల వారీగా అన్నింటినీ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఒక్కసారిగా ప్రారంభించి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు, దాన్ని తీసుకొని వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారి అనుచరుల చేతుల్లో ఆ కాలేజీలన్నీ పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉంటే అక్కడ తిరుగుబాటు వస్తుందన్న కారణంతో ఈరోజు మరలా ఎక్కడెక్కడ కేసులన్నీ ఎతికి నాయకులందరినీ తీసుకొని వచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. కేవలం మెడికల్ కాలేజ్ ఒక ఇష్యూనే కాదు, అనేకమైనటువంటి ప్రతి దాంట్లో కూడా ఫెయిల్. ఎక్కడా కూడా గవర్నమెంట్ మీద ఈరోజు ప్రజల్లో సానుభూతి లేదు. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 349 రూపాయలకే 2 రింకిల్ షిఫాన్ సారీస్, 499 రూపాయలకే 2 కస్తూరి క్రేప్ సారీస్, 999 రూపాయలకే లెగ్గిన్స్ లేదా కుర్తీస్ 10 పీసులు, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్, 999 రూపాయలకే 10 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్ లేదా 4 షర్ట్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. బ్రాండెడ్ రెడీమేడ్స్ పై స్పెషల్ ఆఫర్స్. మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్, అన్లిమిటెడ్ ఆఫర్స్, అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.